సిబ్లింగ్ రైవలరీ మిస్టేక్. మీ పిల్లలు ఒక టాయ్ కోసం లేదా ఏదైనా విషయంలో గొడవ పడుతుంటే మనం వెంటనే ఒక జడ్జిలాగా మారి అందరికీ ఎవ్రీథింగ్ ఈక్వల్గా పంచాలని చూస్తాం కదా. కానీ ఇలా ప్రతిదీ ఐడెంటికల్గా ఆర్ ఈక్వల్గా చేయడానికి ట్రై చేస్తే అది లాంగ్ రన్లో వాళ్ళ మధ్య సిబ్లింగ్ రైవలరీ అంటే పిల్లల మధ్య పోటీని ఇంకా ఎక్కువ పెడుతుంది. మనం ప్రతిదీ సేమ్గా ఇవ్వడానికి ఫోకస్ చేసినప్పుడు అంటే సేమ్ ఫుడ్ పోర్షన్, సేమ్ టాయ్స్ లేదా సేమ్ టైమ్ ఆఫ్ అటెన్షన్ మనము తెలియకుండానే పిల్లలకి ఒక అలవాటు నేర్పిస్తుంటాం కదా. అదేంటంటే మీ లవ్ని మెజర్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ పక్క వాళ్ళకి ఏం వచ్చిందని పోల్చి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు కంటిన్యూస్గా కంపారిజన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లల్లో ట్రూ రెసిలియన్స్ ఇంటర్నల్గా రావాలి అంటే అందరితో పాటు తమకి ఈక్వల్ షేర్ వచ్చింది అనే ఫీలింగ్ కంటే డైనమిక్గా తమని ఒక ఇండివిజువల్గా గుర్తించారు అనే సెక్యూర్ ఫీలింగ్ చాలా ముఖ్యం. కమ్స్ హియర్ ద రిజల్యూషన్ యాక్షన్ పార్ట్ లైక్ అందుకే ఈక్వల్గా పంచడం ఆపి ఎవరి నీడ్స్కి తగ్గట్టు వాళ్ళకి యూనిక్లీ ఇవ్వండి. ఒకవేళ ఒక చైల్డ్ వచ్చి నాకు నువ్వు తక్కువ టైం ఇచ్చావు, వాళ్ళకి ఎక్కువ టైం ఇచ్చావు అని కంపారిజన్ కంప్లైంట్ చేస్తే వెంటనే క్లాక్ వంక చూడొద్దు. కామ్గా ఇలా చెప్పండి, నాకు అర్థమైంది నాన్న, నువ్వు కూడా నాతో సపరేట్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నావు కదా. ఈరోజు నైట్ మనం ఇద్దరం కలిసి నీకు ఇష్టమైన పజల్ కంటిన్యూస్గా ఆడుదాం, జస్ట్ యూ అండ్ మీ, ఓకే అనండి. వాళ్ళ కంపారిజన్ని కాదు, వాళ్ళ లోపల ఉన్న ఆ ఎమోషనల్ హంగర్ని కరెక్ట్గా సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయండి.